పిల్లలను చంపి తన ప్రాణాలు తీసుకున్నాడు చంద్రశేఖర్. ఇన్ఫాక్ట్ చంద్రకిషోర్. ఈ ఘటనకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాకినాడ వ్యాప్తంగా. ప్రొఫెషనల్ కిల్లర్గా పిల్లలను చంపిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది అక్కడి వాసులు. ఇవాళ తాడేపల్లిగూడెంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ అనేక అనుమానాలు వ్యక్తమవడం జరుగుతోంది. పోటీ ప్రపంచంలో పిల్లలకు భవిష్యత్తు లేదనే కారణంతో చంపేశాడా? అంటే ఆ కారణంగానే చంపేశాడా? లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఫీజులు సరిగ్గా చదవకపోవడం లాంటి చిన్న కారణాలకు పిల్లలను చంపేసే మనస్తత్వం చంద్రకిషోర్ది కాదంటున్నారు అతగాడి బంధువులు. ఇద్దరు పిల్లలకు ఒకేసారి ఒక వ్యక్తి ఎలా కాళ్ళు చేతులకు తాళ్ళు కట్టగలడు? అవును, ఎలా కాళ్ళు చేతులకు ఒకే టైంలో తాళ్ళు కట్టేయగలడు? కళ్ళకు గంతలు కట్టి వారిని బాత్రూమ్ వరకు ఎలా తీసుకువెళ్ళి చంపగలిగాడు? పిల్లల్ని బకెట్ నీటిలో ముంచేసే సమయంలో వాళ్ళు ఏడవలేదా? పిల్లలను చంపినందుకు తండ్రిపై మర్డర్ కేసు, దాంతోపాటు ఆత్మహత్య కేసు కూడా నమోదైంది పరిస్థితి. 2 రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చే ఛాన్స్ ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. కన్న తండ్రి ప్రొఫెషనల్ కిల్లర్లా వ్యవహరించిన తీరుకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనేక అనుమానాలు. మరి ముఖ్యంగా ఇద్దరు పిల్లల్ని బకెట్ నీళ్ళల్లో ఆ తనను ముంచేసి చంపిన తీరుకు సంబంధించి వీడు తండ్రా అంటూ ఇప్పుడు చాలామంది ప్రశ్నించడం జరుగుతోంది. కేవలం చదవటం లేదని చంపేస్తాడా? దీనికోసమేనా పిల్లల్ని కంది వాడిని అల్లారు ముద్దుగా పెంచింది చంపేయడానిక? ఆ ఇద్దరు పిల్లల్ని చూసి ఇప్పుడు ఆ కుటుంబం వాళ్ళు లేరనే విషయం తెలిసి కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. ఆ తండ్రి ఇంత కసాయి వాడు ఎలా అయ్యాడు? కన్న తండ్రి ఇంత ఆ కసాయితనాన్ని ఎలా కడుపులో నింపుకున్నాడు? అంత కష్టం ఏమొచ్చింది? పిల్లలు చదవలేదనా? గుర్తుందా? సచిన్ టెండూల్కర్ ఏం చదివాడో గుర్తుందా? ఇలాంటి ఘటనలు ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే జీవితంలో బాగుపడలేదు. ఏమి చదువుకోకపోయినా ఒక అభివృద్ధి పథంలోకి వెళ్ళి ఆ తర్వాత చదువుకొని బాగుపడ్డ వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. బహుశా మీరు వాళ్ళ గురించి తెలుసుకోకపోయి ఉండుంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి.